నేను మా బొడ్డోడు ఏడుస్తున్నాడని అటెళ్ళి ఇటు వచ్చేలోపు ఈయనగారు దోశలు వేయటం కూడా మొదలుపెట్టారనమాట. పర్లేదులేండి, బాగానే వేసారనుకోండి, నా అంత కాకపోయినా. ఈరోజు టిఫిన్ అయితే పొంగలాలు చేస్తున్నాం. కర్రీ అయితే తెల్ల వంకాయలు తెచ్చారు కదా, దాంతో కూర చేస్తున్నాం. ఏంటమ్మా రంగులు మారినాయి? ఉప్పు కారం చాలేదని మళ్ళీ యాడ్ చేసిన. ఓహోహో, ఇందాక పచ్చికారం ఇప్పుడు ఎండుకారమా? ఎండుకారం కూడా బాగుంటుంది, బాగానే ఉంటుంది. కూర రెడీ అయిపోయిందా? ఏం కూర? వంకాయ. ఏం వంకాయ? గ్రీన్ వంకాయ. దాని స్పెషాలిటీ ఏందో చెప్పే నువ్వు. స్పెషాలిటీ నా పచ్చికారం కొత్తిమీర మిక్సీ చేసి చేయాలి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలి. చూడటానికి అయితే బాగుంది. అంటే మనం ఫస్ట్ టైం కదా, సో మంచిగా వస్తే మళ్ళీ షార్ట్ తీద్దాంలే. అయితే ఈ వంకాయలు సీజనల్ వంకాయ అంటే దొరకమంటే ఇప్పుడు ఎగబడుతున్నారు అసలుకి. వచ్చే సోమవారం దొరికితే మళ్ళీ తెచ్చుకున్నాం. చిక్కుడుగా బాగానే ఉన్నాయి కదా? చిక్కుడుగా 30 రూపీస్ అంట, కేజీ 60. మంచి సైజు దొరికినాయి, మంచి ఇత్తులు బాగుంది. నాటి అందులో చిన్న చిన్నవి సపరేట్ చేసేసి పెద్ద పెద్దవన్నీ చేశాను అనమాట. ఎందుకంటే అవి కర్రీ చేసుకోవడానికి ఉండదుగా. అవి కర్రీ టమాటా వేసి కర్రీ చేసి సూపర్. నువ్వు తినగా నీ చిక్కుడుగా ఇష్టం ఉండదు కదా? కర్రీ ఇష్టం ఉండదు, కారం ఇష్టం. కర్రీ టమాటా కాకుండా ప్లెయిన్కి కూడా చేసేది అమ్మ. అటు వస్తున్నాను నేను. టమాటా కాకుండా ప్లెయిన్కి కూడా తాలింపు వేసేసి చిక్కుడుకాయ తాలింపు చేయొచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. కాదు ఇత్తులు కొంచెం ఉంటే బాగుంటుంది దానికి. నా చాలమ్మా 3 పీసులు. వాడు చూడు, నేను దేశపోతున్నాను ఇప్పుడు. ఇంకా ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. నాకైతే అసలు పనిలో పడి వీడియో తీసుకోవడం కూడా మర్చిపోతున్నాను. ఇంకా వీడు కూడా ఉన్నాడుగా, వారం రోజులు ఊరు వెళ్ళొచ్చేసరికి పని సరిపోతుంది ఏదో ఒకటి. ఇంకా ఈ రోజు లంచ్ అయితే చిక్కుడుకాయ కారం, వంకాయ కర్రీ, రైస్, వడియాలు, పెరుగు కూడా. ఇంకా వీడికైతే తినిపించేశాను, కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఈవినింగ్ చపాతీ చేసుకుందాం అనుకున్నాం. దానికి రాజ్మా అయితే నానబెడుతున్నా. మార్నింగ్ అనగా నానబెడదాం అనుకున్నా కానీ ఇదిగోండి పనుల్లో పడి మర్చిపోయాను అనమాట. అసలు వారం రోజులు ఊరెళ్ళి వస్తే ఇల్లంతా ఎట్లా ఉందంటే మొత్తం బూజు పట్టేసుకుందనమాట. క్లీన్ చేసుకోవాలి, ఇంకా మెల్లమెల్ల క్లీన్ చేసుకుంటున్నా. ఈ 10 రోజుల్లో ఎట్లనో సంక్రాంతి ఉంది కాబట్టి మెల్లమెల్లగా ఒక్కో రకమ క్లీన్ చేసుకోవాలి. రాజ్మా కర్రీ అయితే మేము ఇంట్లో ఎప్పుడు వండుకోలేదనమాట, ఇదే ఫస్ట్ టైం. కానీ ఇది మాత్రం నేను వీడియోలో చూపించను, ఎందుకంటే షార్ట్ తీద్దాం అనుకుంటున్నాం. ఇంకా షార్ట్ తీసేటప్పుడు మాత్రం తీసాక మాత్రం అప్లోడ్ చేస్తాం. మా వారు వచ్చాక అయితే వీడిని ఆయనకి ఇచ్చి నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట, ఇప్పుడు లేవు. మెయిన్గా ఏంటంటే ఏంటి ఈ పిల్ల ఇన్ని కొంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ నేను అంత ఘనం ఏం కొను. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళామంటే కనీసం 1000, 2000, కనీసం 3000 అవుతాయి. ఆ ఖర్చు ఆకుని మేము బయటకు రెగ్యులర్గా పోం కాబట్టి ఆ మనీ సేవ్ చేసుకొని ఆ మనీతో ఇంట్లోకే కొన్ని వస్తువులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అనమాట. నాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చిన సంవత్సరంన్నరలో మేము వెళ్ళింది 3 సినిమాలకి. ఒకటి దేవరా, ఇంకోటిదేమో అమరన్, ఇంకోటిది ఎప్పుడో దాస్ కా ధమ్కీకి. 3 మూవీస్కి వెళ్ళా ఇక్కడికి వచ్చాక నేను. సో నేను బయట తిరిగే ఖర్చు పెట్టే దాని బదులు ఇంట్లోకి ఏదో ఒక వస్తువు వచ్చింది కదా అన్నట్టు ఇంట్లో కొనుక్కుంటాం. మా ఆయన కూడా నన్ను అందుకనే ఏమన్నాడు అనమాట, చిన్న చిన్న ఇంట్లోకే కదా ఆర్డర్ పెడుతుంది అన్నట్టు. కానీ వేస్ట్ కొంటున్నానంటే మాత్రం ఆపుతారు. ఎందుకు యూజ్ లేదు కదా ఇప్పుడు ఎందుకు అనేసి ఆపుతాడు. అండ్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయనీయడనమాట. నేను ఇంకా అట్లా యూజ్లెస్ అంత కొనను. ఇప్పుడు మాత్రం ఇంకా క్లీనింగ్ కోసం ఇంటి కోసం కాబట్టి పెడతాడు. వీడి బొమ్మలు అంటారా, ఇంకా ఆయనే తీసుకుంటారు. వీడికి ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి మనం కొన్నవి ఆడుకుంటాడు. అదే ఒక ఏజ్ వచ్చి అప్పుడు కొను అన్నప్పుడు మాత్రం మనం వెంటనే కొంటే అప్పుడు నెత్తికే కూర్చుంటారు కాబట్టి అప్పుడు కొనకూడదు. ఇప్పుడు కొంటే ఏం కాదని ఇప్పుడైతే నేనే కాల్ చేసి కొనిపిస్తానమాట. పిల్లోడి కోసం కాబట్టి అది కూడా పట్టించుకోరు. ఇంకా ఇన్ని ఖర్చుల్లో గాను నెలకేమో అంత ఉనేయం కదా. నేను మాత్రం ఆయన దగ్గర ఎవ్రీ మంత్ ఒక 2K తీసుకుంటా, 2000 తీసుకుంటా. ఆ 2000లోనే ఇంట్లోకి ఏం కావాలన్నా కొనుక్కుంటా. అంటే సరుకులు అవన్నీ ఆయన తీసుకొస్తారు కాబట్టి అవి కాకుండా ఇంట్లోకి ఇట్లా స్టోరేజ్ కోసం కానీ దేనికోసమైనా కానీ ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు
ఆ అమౌంట్లోనే కొనుక్కుంటాను అనమాట. లేదు ఏం కొనలేదంటే అవి నా అకౌంట్లోనే ఉండిపోతే ఎప్పుడో ఒకసారి ఆయన గోల్డ్ సిల్వర్ ఇలా కొనుక్కునేటప్పుడు ఇవి కూడా ఇచ్చేస్తాను అనమాట. ఎంత వచ్చినా ఒక గ్రామ్ వచ్చినట్టే కదా అన్నట్టయితే అప్పుడు ఇచ్చేస్తా. నా సేవింగ్స్ అట్లా ఉంటాయి అన్నమాట. అందుకనే ఈయన ఏమన్నారు, పిచ్చి పిచ్చి ఖర్చులు అయితే నేనేం పెట్టను కదా అనేసి. ఏం చేస్తున్నావు శ్రీలత? నాకు తెలుసు, మేమైతే చక్రాలు అంటాం. నాకు తెలుసు, కాకపోతే జనాలకు తెలియాలని ఏం చేస్తున్నావు శ్రీలత? మా ఇంట్లో మేమేం చేసినా చక్రాలనే అంటాము. అంటే ఏమంటారు, మీరేమంటారు? మేము సన్నగుంటే కారపూస, కారపూస. కొంచెం లావుగుండి రౌండ్ గుండ్రంగా అయితే చక్రాలు, ఆకు పకోడీని కట్టె పకోడీ అంటాం. అదైతే మేము కట్టె పకోడీ లేదా ఏమంటారు రిబ్బన్ పకోడీ. ఈ సన్నగున్నా రౌండ్గున్నా ఎట్లా ఉన్నా కూడా దీన్ని చక్రాలు. నువ్వు షాప్లో పోయి చక్రాలు అని ఏమెత్తారు? అవునులే కానీ మనం రౌండ్ వేసేస్తాం కదా, సో చక్రాలు. రౌండ్ వేసేది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, నువ్వు తర్వాత ఎట్లా తింటావు? గుండ్రంగా చేతిలో పట్టుకుని తినేవాటిని చక్రాలు, అంతకన్నా బుడ్డే చకోడీలు, ఇది కారపూస. చకోడీ అనే అంటాలే, ఇది మనకు ఐడియా లేదు. నువ్వు ఇప్పుడే చెప్పు. కారపూస మీ భాష కారం పూస, దాన్ని కారపూస అంటారు. కారం పూస, పూసల్లో బారు పడతాయి కదా. ప్రెసెంట్ అయితే కారపూస చేస్తున్నా, ఎందుకంటే ఇంట్లో తినడానికి ఏం లేదు. అక్కడ ముందు 14 ఇంటికి వెళ్ళాం, ఏదో స్నాక్స్ తింటనే ఉంటాం కదా మనం. ఇక్కడికి వచ్చా అక్కడ స్వీట్ షాప్లో వెరైటీస్ మంచిగా ఉంటే అక్కడే బొబ్బట్లు తెచ్చిను. ఇంకా ఏంటది తెచ్చినాగా, కోవా కాదు, మధ్యలో అది ఉంటుంది మాల్పూరి. అక్కడ తినేసి వచ్చాను. అదే అక్కడ తిన్నాం. ఇక్కడ వెరైటీస్ తినడానికి ఏమి ఉండవు. మళ్ళీ అక్కడ కావాలన్నా గబుక్కుని వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ లేకుండా. ఈరోజు కంపెనీలో పూజ ఉందని చెప్పి స్వీట్ ఇచ్చారు అందరికి. నాకు ఇచ్చారు స్వీటు, పాలు తక్కువ చక్కెర ఎక్కువ, చక్కెర కోవా నా పళ్ళు జీయంది. అట్లా ఉంటాయి ఇక్కడ స్వీట్స్. ఏమో ఇంకా సర్లే, మనకి తినడానికి ఏం లేవు కానీ చేసుకోవడం. మామూలుగా అయితే మనం మన ఊరు నుంచి కారులో వచ్చాం అనుకో, చెక్కలో చక్రాలో ఏదో ఒకటి డబ్బా కొనుక్కొని వస్తాం. ఇగో డబ్బా కొనుక్కోనాటం, హోమ్ మేడ్ ఫుడ్ చేపిస్తాం. అమ్మ ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ కారపూస ఎట్లా పంపించటోళ్ళు. అప్పుడు ఆ క్యాన్లు అయ్యే తినక చాలా క్యాన్ నిండా పంపించారు. అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉండే కదా, నాకు అసలు ఇంత కారం కూడా పడేది కదా. నాకు కారపూస ఎంత ఇష్టమో ఈడ అంత తినలేదు లోపల ఉన్నప్పుడు. నేనే మంచిగా టీలో నలిపేసి స్పూన్తో తింటాను. అయితే కొంచెం కూడా టచ్ కూడా చేయలేదు, నాకు అంత ఇష్టమై కూడా అప్పుడు. అందుకే ఇప్పుడు మళ్ళీ అన్ని చేసుకోవడం. ఇప్పుడు కార్ వస్తే ఇవన్నీ మనం తెచ్చుకున్నప్పుడు ఇది వరకు తెచ్చుకోవచ్చు. మనకి ఇప్పటికే లగేజ్ ఎక్కువైంది కదా అని మనం ఏమంతాను. ఇంకా నైట్కి కిడ్నీ బీన్స్ కర్రీ చూపించాను నేను ఆల్రెడీ. చూపించు. అసలు మరి అంత రంగు విడుస్తాయే. కిడ్నీ బ్లడ్ చాలా మంచిది. మన ఫుడ్స్లో అంట, నేను మొన్న ఒకటి చూసాము, ఆఫీస్లో ఒక బోర్డు పెట్టారు. మన ఫుడ్ క్యారెట్ కట్ చేస్తే లోపల గుండ్రంగా ఉంటుంది, చూసినా చుట్టానికి ఎట్లా ఉంటుంది, మన కన్ను లాగా ఉంటుంది, తెల్లగుడ్డు మధ్యలో నల్లగుడ్డు లాగా అట్లా ఉంటుంది. కంటికి మంచిదంట. బీన్స్ కిడ్నీస్కి మంచిది తింటే. నెక్స్ట్ వచ్చేలోపు వాల్నట్ తింటే బ్రెయిన్ లాగా ఉంటుంది, బ్రెయిన్కి మంచిది. ఇంకో అట్లా కొన్ని రకాలు నేను చూసాను, నాకు అంత ఐడియా లేదు, ఫోటో తీసుకొని వస్తాను రేపు. అట్లా మన తినే ఫుడ్ సేమ్ మన బాడీ పార్ట్స్ లాగే ఉన్నాయి. వేటికి మంచిదో వాటికి అట్లా ఉన్నాయి. ఫోటో తీసి పెట్టాను, నేను రేపు తీసుకుని వస్తాను. మన గ్రూప్లో కూడా మెన్షన్ చేస్తాను. చెప్పు. ఇప్పుడు చికెన్స్ మటన్స్ తింటారు కదా, ఏ షేప్లో ఉంటాయి, దేనికి మంచిది? లెగ్ పీసులు తింటే కాళ్ళకి మంచిది, లివర్లు తింటే లివర్లకు మంచిది, తలకాయ తింటే తలకాయ నొప్పి రాదు. ఎవరైనా మాట్లాడచ్చు కానీ మా ఆయనతో మాట్లాడి గెలవలేము. ఎవరైనా ఉంటే గెలిచే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నేను క్లాసెస్ తీసుకుంటా మీ దగ్గర. గురు సినిమాలో ఏం చెబుతారు, మందు తాగి లివర్ తింటే ఆ లివర్ దొబ్బిద్ది అంట, మన లివర్ మంచిగా ఉంటుందంట. అట్లా సర్లే, దాని షార్ట్ తీసుకుంటున్నాం, మళ్ళీ కలుద్దాం. ఎందుకు అంతసేపు పోతావు? తిను. నాకు కాలేదు, నీకు కాదు కానీ. మూతి దగ్గర పెట్టాను, సౌండ్ వద్దు. మైక్ పెట్టుకొని చేయొచ్చుగా, చేసేదాన్ని. మా అమ్మ ఇంత పిండి కలిపించేది, నేను ఏవేదాన్ని అనమాట. ఏవైతే నాకు తెలుసు, పిండి కలపడం రాదు, అందుకని అత్తయ్య గారిని అనుకున్నప్పుడు ఎప్పుడో కదా అబ్బాయి గుర్తులేదు. ఆయన అంతా వెంతగా ఆ స్టీల్ ఉన్నాయి కదా, ఆ స్టీల్ కనపడుతుంది. దగ్గర తీసుకెళ్ళిద్దా అమ్మ, నేను లాగచ్చు. ఒంగొంగ చూస్తుంది, టిష్యూ పేపర్ కట్ట కొత్తగా కనపడుతుంది. వీడియో తీసుకోవాలి మళ్ళీ. నేనైతే పనిలో ఉన్నానని వాడికి సాంగ్స్ పెట్టి ఇదిగోండి ఆడిస్తున్నాడు మా ఆయన.
పై ఇంటి వాళ్ళు అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారంటే ఇదిగోండి కేక్ బూందీ చక్రాలు అయ్యి మా అన్ని చక్రాలు వెళ్ళి గులాబ్ జామ్ చేసి ఇచ్చేళ్ళారు ఇప్పుడే. పామ్ కేక్ క్రిస్మస్ స్పెషల్. అయ్యో కొడుకులు పాటలు పాడుకుంటూ నిద్రపుచ్చుతున్నారు. నేనైతే ఇదిగోండి ఇక్కడ రాజ్మా కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కుక్కర్ 7 విజిల్స్ రావాలంట, రానిస్తున్నా. గోధుమ పిండి అయితే కలుపుతున్నా చపాతీకి. శ్రీలత ఏం చేస్తున్నావు? ఏంటి రాజ్మా కర్రీ ఏంటి అంట. నాకు అది రెగ్యులర్గా వండుకోం కదా, పేరు గుర్తుండే అట్లా. మీరేమంటారు? కిడ్నీస్ కర్రీ. నేను పెళ్లి చేసుకున్నాకే ఫస్ట్ టైం దాని పేరు అంటాం. కిడ్నీస్ కర్రీ కాదు, కిడ్నీ బీన్స్ కర్రీ. కిడ్నీ బీన్ కర్రీ తింటే స్టార్ట్ చేసాం. ఇది కూడా షార్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు టైం అయితే 8:30 అయింది. ఇప్పుడు వండుకుంటున్నాం. ఇది చేతు వాళ్ళు కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా ఉంటాయి అక్కడ ముల్లపల్లి అక్కడ ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో. అక్కడ రిలయన్స్ డిమార్ట్ 10 రూపీస్ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. ఇవాళ అసలు కుదరలేదు అనమాట. వచ్చినాక చక్రాలు అవి చేసుకున్నాం. నీ వద్దు అంటే ఆగలా పెద్ద ఏం కాదు రోజు అంతే పోతున్నాను. ఆ తర్వాత రేపు పెట్టేది బ్లాక్ ఈరోజు ఇంకా డబ్బింగ్ కావాలి. టైం 9 అయింది. ఇప్పుడు డబ్బింగ్ చెప్పుకొని ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేసాను. ఇది వండుకొని నేను స్నానం కాలేదు, స్నానం చేయించి తిని వండుకోవాలి. వచ్చింది బుజ్జి అవుతుంది. ఈడు భలేకుండే అపరిచితిలో రామం ఉన్నట్టుండు మధ్యపాపిడి తీసి వాడికి చిరాకు చేసుకుంటాడు ఎట్లయినా అని రోజు తలస్నానం చేస్తున్నాం. ఉదయం నైట్ నూనె పెట్టేస్తున్నా. ఉదయం రామో లెక్క ఉంటాడు, అయిపోయిందా కర్రీ? మార్నింగ్ రెమో లెక్క ఉంటాడు, ఇప్పుడు రామం లాగా ఉంటాడు. బాగుంది కర్రీ చూడటానికి అయితే. అయిపోయింది, ఇంకా కట్టేద్దాం 2 minutes. మంచిగా కొత్తిమీర లేదుగా? కొత్తిమీర లేదు, అయిపోయింది. పొద్దున వేసినట్టున్నావు కదా మొత్తం, మళ్ళీ తెద్దాం రేపు తెస్తలే. నన్ను చెప్పు చెప్పు. నన్ను ఇది లిక్విడ్ తీసుకున్నా అని చెప్పాను, వేస్తాను కొంచెం అంతెందుకు. ఏం లిక్విడ్ అది? బేబీ ఓ లిక్విడ్. అది కర్రగా అవుతుంది నీ లెక్క. ఓయ్ అదే మరి, నువ్వు కర్రగా ఉన్నావు నేను కర్రగా ఉన్నానా? సరే మనం కర్రగా ఉన్నాం. అట్లాను బాగుంది, ఒప్పుకుంటా. 18 నిమిషాలు అన్నట్టు కెపాసిటీ అయిపోయింది ఫోన్ మళ్ళీ. ఓర్ని అంటే ఎక్స్పోర్ట్ చేసినవి అన్నీ డిలీట్ మొత్తం కెమెరా మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చాక 3 వీడియోలో ఏమో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ కొట్టాను, అవి డిలీట్ చేయలేదు అంతే అనమాట. స్టోరేజ్ అయితే నిండిపోయి అప్పుడే 18 minutes చూపిస్తుంది. అంటే హై డెఫినేషన్ పెట్టి తీస్తాను మనం వీడియోస్. యాక్చువల్గా అందరూ చూసే ఉన్నారు మన వీడియోస్. సుబ్రహ్మణ్య స్వామి చూపించినాం కదా, ఆ వ్లాగ్ అందరూ సింపుల్ గా అనుకుంటారు కానీ 178 వీడియోస్ అయింది ఒక్క వ్లాగ్. అవును, 178 వీడియోస్ కలిపి ఒక వీడియో చేసింది మేము. చూసే వాళ్ళకి ఏముందిలే 20 నిమిషాల వ్లాగేగా 30 నిమిషాల వ్లాగేగా అనుకుంటారు కానీ దానికోసం మేము తీసుకునే వీడియోస్ అన్ని ఉంటాయి అనమాట. 178 వీడియోలు కలిపి ఒక్క వీడియో చేయడం అంటే పైగా ఫుల్ క్లారిటీ వస్తుంది, మాది కెమెరాలో తీసినట్టు వస్తుంది అని కూడా మాకు చెప్తున్నారు. అవును, అసలు మీ కెమెరా వాడుతున్నారా? వేరే యూట్యూబర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు అడుగుతున్నారు. వేరే యూట్యూబర్స్ ప్లస్ వేరే వాళ్ళు కూడా దీంట్లో చూసిన వాళ్ళు అడిగారు. టీవీలో చూసిన వాళ్ళు 65 inches టీవీలో కూడా బ్రహ్మాండం వస్తుందంట వాళ్ళు. ఎవరో క్లారిటీ వచ్చింది. అవును, కాకపోతే అంత క్లారిటీ వస్తుంది కాబట్టి డేటా చూపించకపోతున్నా కూడా మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. అసలు క్లారిటీ రాకుండా ఇట్లా టైమర్ పడిపోతుంది కెమెరా స్పేస్ లేక అంటే మొబైల్లో చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమంది టీవీలో చూస్తున్నాం మేము అందరం కలిసి అని చెప్తున్నారు కాబట్టి సరే వాళ్ళ కోసమైనా సరే మేము ఇంకా హై డెఫినేషన్ లో తీస్తాను అనమాట. UHD అల్ట్రా హెచ్డి పెట్టి తీస్తున్నాం. అల్ట్రా హెచ్డి 4K రెజల్యూషన్ పెట్టి 60 FPS లో తీస్తున్నాం. ఎక్స్పోర్టింగ్ కూడా హై క్లారిటీ ఎక్స్పోర్టింగ్ చేస్తాం. ఇంకా 4K ఎక్స్పోర్టింగ్ చేయట్లా మనం, ఎందుకంటే మనకి ఒక వీడియోకి స్టోరేజ్ నిండిద్ది ఫోను. ఇంకోండి ఇంక ఇప్పుడైతే టైం 9:20 అయింది, ఇంకా తినలేదు. ఇప్పుడే చపాతీస్ పామాను అనమాట. ఈయన నా సంఖ ఎక్కాడుగా, ఆయన కాలుస్తున్నాడు. వీడి స్నానం అయితే అయిపోయింది. వీడికి నిద్ర వస్తుంది కానీ నిద్రపోకుండా ఇట్లా కూర్చున్నాడు మా దగ్గర. ఏదో నాకు ఈయన ఉన్నారు కాబట్టి పని అయితే అవుతుంది, ఎందుకంటే నేను ఓపెన్ చేసుకుంటున్నా ఆయన హెల్ప్ చేస్తారు. ఇంత చక్రాలు చేసేటప్పుడు ఆయన వీడియో తీయడం, ఏమన్నా కావాలంటే అందించడం అలా చేస్తారు. వీడిని చూసుకోవడం ఇలా మెయిన్గా చిన్నగా అయినా ఆయన ఉంటున్నప్పుడు నాకు ఫ్రీగా అనిపించేసిద్ది అనమాట. ఎంత పని ఉన్నా కొంచెం ఈజీగా చేసుకోలేస్తాను. ఆయన లేకపోతే నాకు
అస్సలు చేసుకోబుద్ధి కాదు. కానీ ఈడు అసలు ఎక్కడికి దిగుతాడు, ఇట్లా ఎత్తుకొని చేసుకోవాలంటే నాకు చిరాకు. అగోండి ఇట్లా సైలెంట్గా ఉన్నాడు అనిపిస్తుంది, వెనక్కి లాగుతూనే ఉన్నాడు అన్నీ. అందుకని ఇంకా మా ఆయన ఉన్నప్పుడే మ్యాక్సిమం నేను చేసుకుంటా. ఆయన అరుస్తూనే ఉంటాడులే కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఏదైనా వెరైటీ చెయ్యొచ్చు కదా అని అరుస్తాడు. కానీ ఆయనకు అర్థం కాదు వీడితో నాకు ఎట్లా ఉంటుందో. ఫోను టీవీ పెట్టినా కూడా చూడడు. చూస్తే వాడికి అట్లా ఫోనో టీవీయో పెట్టేసి వచ్చి నేను పని చేసుకోవచ్చు, వీడు చూడడు. ఇంకా నేనేం చేయను, ఇట్లా ఎత్తుకొని ఎంతసేపు అని పని చేసుకోను. ఫస్ట్ కాంచి వంటలు చేసినప్పుడు కానీ సంకలు వేసుకొని వంటలు చేసుకోవడం అలవాటు. పైగా రైమ్స్ కూడా నేను ఫస్ట్ నుంచి టీవీ స్క్రీన్ ప్లే తగ్గించాలి, స్క్రీన్ టైమింగ్ తగ్గించాలి అంటున్నారు కదా అందరూ అన్నట్టు, నేను టీవీలు ఫోన్లు కూడా అలవాటు చేయలేదు. ఇంకా అది ఇప్పుడు నాకు దోల తీరుతుంది. కానీ ఇదే బెస్ట్లే, ఏం కాదు అంటే వాడికి బెస్ట్, మనకు కాదులే కానీ వాడికి బెస్ట్. స్క్రీన్ టైం తగ్గడమే బెస్ట్. ఇంకా డిన్నర్ అయితే తినేస్తున్నాం అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. అలానే ఫస్ట్ టైం చూసినట్టయితే మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి, ఎందుకంటే ఇంకా తినేసి పడుకోవడం, అందుకనే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఈ లోపు మళ్ళీ ఏమైనా వీడియోస్ తీసుకుంటే కనుక అవి కూడా యాడ్ చేస్తాను. ఏదో ఒక 2 బిట్లు అయితే చూపిస్తాను. మళ్ళీ నైట్కి గుడ్ నైట్ చెప్పకుండా అయిపోయిద్దని ముందే చెప్పేస్తాను.